అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణుస్వామి. అనిల్ గారు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా యూలిప్స్ గురించి మాట్లాడదాం. అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అవును. యూలిప్స్ అనగానే ఎందుకో చాలా మంది అది ఒక నెగటివ్ పర్సెప్షన్ లో ఉంటారు. అంటే కొంతమంది ఏమో యూలిప్స్ గురించి కొంత పాజిటివ్ గా మాట్లాడతారు, ఇంకొంతమంది ఏమో యూలిప్స్ అంటే కొంత నెగటివ్ గా ఉంటారు. కాబట్టి యూలిప్స్ గురించి అసలు మీరేం చెప్తారు? సో ఈ యూలిప్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఇక్కడ ఏంటంటే లింక్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మార్కెట్ లింక్డ్ అనమాట. సో దీన్ని ఏంటంటే యూలిప్ అనేది మొదలైనప్పుడు ఏంటంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం మొదలైనప్పుడు, ఈవెన్ నేను కూడా అప్పుడు ఈ ఫీల్డ్లో లేనప్పుడు కూడా అప్పుడు ఎక్స్పెన్స్ రేషియోస్ ఎక్కువగా ఉండేవి అనమాట. అండ్ లైఫ్ అన్ని రకరకాల ఛార్జెస్ ఏవైనా సరే, మన యూనిట్ అలొకేషన్ ఛార్జెస్ కానీ, ఆర్ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ కానీ, లైఫ్ ఛార్జెస్ ఏదైతే మోర్టాలిటీ రేట్ అంటాం అది కానీ, అప్పుడు అన్నీ ఎక్కువగా ఉండే. సో ఏమవుతుంది అంటే, నువ్వు ఒక 100 రూపాయలు ఒక ప్రీమియం కడితే 75-80 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేవి, మిగిలినన్ని ఎక్స్పెన్స్ రూపంలో పక్కకి వెళ్ళిపోయేవి. దానివల్ల ఏమైందంటే, అనుకున్న రిటర్న్స్ ఎవరైతే 5 years తర్వాత చూసుకుంటే ఎప్పుడు రాలే. అదే 10 years 15 years ఎవరైతే ఆగారో, 12 years ఆగారో వాళ్ళకి రిటర్న్స్ వచ్చాయి. బట్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ 10-15 ఏళ్ళ క్రితం వచ్చినాయి. బట్ లాస్ట్ 2-3 years నుంచి మాత్రం మీరు యూలిప్స్ చూసుకుంటే లో కాస్ట్ అయిపోయాయి, క్లారిటీ ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది. అది అందరికీ తెలియదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూలిప్స్ ఎవరికి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ థింగ్, ఎవరికైతే మార్కెట్ లింక్ రిటర్న్స్ కావాలి అది ఫస్ట్. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే డిసిప్లిన్ ఎవరికైతే లేదు, దట్ ఈస్ థర్డ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, నీ గోల్ కంపల్సరీ రీచ్ కావాలి. కంపల్సరీ నాకు ఈ గోల్ చాలా ఇంపార్టెంట్. ఇట్ కుడ్ బి పిల్లల చదువుల కోసం కావచ్చు, నీ పెన్షన్ కోసం కావచ్చు, ఆర్ నీకు ఒక పెద్ద కార్పస్ ఇంత నంబర్ ఉంటుంది, వాళ్ళకి ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనం మినిమం 5 years అనే లాకిన్ ఉంటుంది. అండ్ పాలసీ కూడా మనం 10 years 12 years ఆర్ 15 years కూడా మనం తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటి, నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ ఇంత సేవింగ్స్ అనేది మెంటల్లీ ఫిక్స్ అయిపోతావు. దట్ ఈస్ వన్. సో లాంగ్ టర్మ్కి వండర్ఫుల్ ప్రోడక్ట్. సెకండ్, నీ ఖర్చులు కూడా. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మార్కెట్స్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు ఫస్ట్ 5 years తీసుకో. సో కంపల్సరీ కార్పస్, ఒక డీసెంట్ కార్పస్ వస్తుంది. ఆ కార్పస్ కనబడ్డాక నువ్వు ఎప్పుడు విత్డ్రా చేయవు. నువ్వు అనుకున్నావు 5 కోట్లు అనుకున్నావు, 5 years తర్వాత 1 కోటి కనబడింది. అమ్మో, నేను ఇంకా కడితే పక్కా నేను అనుకున్న గోల్ వస్తుంది. అదే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే, వేరే ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకుంటే అక్కడ లాకిన్ లేకపోయేసరికి మనం విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది. చిన్న అవసరాలు వస్తాయి, ఏదైనా టెంప్టేషన్స్ ఉంటాయి. కొత్త ఐఫోన్ వచ్చింది, డబ్బులు విత్డ్రా చేస్తాం. ఆర్ ఫ్రెండ్స్ అందరూ మలేషియా వెళ్తున్నారు, థాయిలాండ్ వెళ్తున్నారు, నేను కూడా ఫ్యామిలీతో వెళ్ళాలి, 3 లక్షలు అవసరం ఉంది, విత్డ్రా చేస్తాం. ఒక 5 ఫ్రెండ్స్ ఎక్కడో ప్లాట్ కొన్నారో, ఎక్కడో నువ్వు సేవ్ చేసావు, 10 లక్షలు నీ అకౌంట్లో కనబడుతున్నాయి. అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా ఈజీ సేవింగ్స్, పక్కన విత్డ్రా చేస్తావు. బై ద టైం నువ్వు రియలైజ్ అయ్యే టయానికి నువ్వు అనుకున్న కార్పస్ ఎప్పుడు క్రియేట్ చెయ్యవు. వెరాజ్ యూలిప్లో అలా కాదు, బికాస్ యువర్ టైడ్ అప్. లాకిన్ ఉండడం. సో ఇప్పుడు ఇక్కడ లాకిన్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 5 years ఉంటుంది. 5 years తర్వాత నీ ఇష్టం, నువ్వు కావాలంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఆపచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, ఆర్ కీప్ కంటిన్యూయింగ్. జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక కమిట్మెంట్ తీసుకొని కడితే జనరల్గా మనం ఆపమన్నమాట. సో అండ్ ఏదైతే నెగిటివిటీ ఉందో యూలిప్స్, ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంది, ఆ కాస్ట్ కూడా ఫస్ట్ ఫ్యూ ఇయర్సే ఉంటాయి, ఆ తర్వాత ఉండదు. ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ఏంటంటే, నువ్వు 10 years కడితే 11th 12th year వరకు తర్వాత మోస్ట్ ఆఫ్ ద మనం ఛార్జెస్ ఫస్ట్ ఇయర్లో కట్టినవి కూడా మొత్తం 2x 11th 12th yearలో యాడ్ చేస్తారు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎఫెక్టివ్గా వేరే ఇన్వెస్ట్మెంట్స్కి ఇక్కడికి పెద్ద తేడా లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెన్స్ రేషియో. ఇక్కడ కూడా ఏంటంటే రకరకాల యూలిప్స్. ఇంకొక మిస్కన్సెప్షన్ ఇప్పుడు ఏమైందంటే, స్మార్ట్ యూలిప్స్ అని, ఎవరికైతే టర్మ్ పాలసీ రెగ్యులర్గా రాదో, ఎక్కువ లైఫ్ కవర్ కోసం తీసుకునేది స్మార్ట్ యూలిప్స్. అక్కడ ఎక్స్పెన్స్ ఎక్కువగా పోతుంది, ఎందుకంటే నీ మోర్టాలిటీ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా ట్రెడిషనల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర హెచ్డిఎఫ్సిలో సంపూర్ణ నివేష్ అని ఉంది. అక్కడ నీ కవర్ అనేది 10x మాత్రమే. అంటే నువ్వు కడుతుంది 5 లక్షల సంవత్సరానికి అనుకోండి ప్రీమియం, 5 లక్షలు కడితే 10x అంటే 50 లక్షలు మాత్రమే లైఫ్ కవర్ ఉంటుంది ఇక్కడ. సో నీ ఏజ్ సంబంధం లేదు, ఈజీగా పాలసీ వస్తుంది, మెడికల్ కూడా పెద్దగా ఇష్యూ ఉండదు.
ఎవరికైతే లైఫ్ కవర్ మామూలుగా ఇన్కమ్ అమౌంట్ ఉంది బట్ చూపించలేరు, అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్. సైమల్టేనియస్లీ ఎవరైతే స్ట్రక్చర్డ్గా సంపాదిస్తున్నప్పుడు ఒక 5-10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ అందరికీ తెలియదు ఏంటంటే ఫండ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అది తెలియదు అందరికీ. అందరూ యూలిప్ అంటే ఏదో ట్రెడిషనల్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకుంటారు, లేదు ఇక్కడ కూడా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్యాక్టర్ బేస్డ్ వాల్యూ ఫండ్స్ ఉన్నాయి, మొమెంటమ్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మిడ్ క్యాప్ ఉంది, ఇక్కడ కూడా లార్జ్ క్యాప్ ఉంది, బ్యాలెన్స్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఫండ్ అంటున్నారు కదా, సో వెన్ కంపేర్డ్ విత్ అంటే మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేస్తే యూలిప్ అనేది అది ఏంటి అంటే దానికి ఉన్న వైవిధ్య భరితం ఏంటి, దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అండర్లైన్ ఫండ్ పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, ఓన్లీ అలొకేషనే మారుతూ ఉంది. మనం ఫస్ట్ ఇయర్ ఒక 100 తీసుకుంటే 94-93 ఫండ్కి వెళ్ళిపోతుంది. ఆ 93 పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీరు చూసుకుంటే ఆన్ పార్ విత్ మోస్ట్ ఆఫ్ ద మేనేజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయో వాటిలాగా ఉన్నాయి, కొన్ని కేసులు ఇంకా బెటర్గా ఉన్నాయి. రీజన్ ఎందుకంటే విత్డ్రాల్ ప్రెషరు, రిడెంప్షన్ ప్రెషరు యూలిప్లో ఉన్న ఫండ్స్కి ఉండదు, మ్యూచువల్ ఫండ్కి మార్కెట్స్లో ప్రెషర్ ఉంటుంది ఫండ్ మేనేజర్. అందుకే ఏం చేయాలి, ప్రతిసారి జాగ్రత్తగా ఒక 10% ఎప్పుడు కూడా క్యాష్లో కానీ కూర్చుంటారు. మీరు చూస్తే సమ్ ఆఫ్ ద టాప్ ఫండ్స్ చూసుకున్న మ్యూచువల్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ పేరున్నాయి, పేరు చెప్పను, 20-25% క్యాష్ మీద కూర్చున్నారు. బట్ మంచి ఆపర్చునిటీస్ వచ్చినా సరే భయానికి, ఎందుకంటే రిడెంప్షన్ భయానికి విత్డ్రా చేస్తారేమో అని క్యాష్ పెట్టుకుని. ఇక్కడ వీళ్ళకి ఆ ప్రెషర్ ఉండదు. అదే యూలిప్ ఫండ్ మేనేజర్కి విత్డ్రాల్ ప్రెషర్ ఉండదు పెద్దగా. సో అందుకే యూజువల్లీ పర్ఫార్మెన్స్ సేమ్ ఆర్ బెటర్గానే ఉంటుంది అండర్లయింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్పెన్స్ అనేది ఎప్పుడు కడుతున్నావు, ఎంత కడుతున్నావు అనేది మారుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనివల్ల నేను ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎవరైతే నిజంగా వెల్త్ క్రియేట్ చేసి గోల్ సాధించారో వాళ్ళందరూ యూలిప్ ద్వారా చేశారు, ఎందుకంటే స్ట్రిక్ట్గా కట్టారు. సో అది అడ్వాంటేజ్ అనమాట. సో మరి అనిల్ గారు, మరి అంటే ఎందుకు చాలా మంది మరి యూలిప్స్ అనేవి కొంత బ్యాడ్ అంటూ కూడా ఈ పర్సెప్షన్ లో ఉంటారు, కొంతమంది చెప్తుంటారు యూలిప్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ అంటారు కదా, దానికి మీరేం చెప్తారు? ఎస్, నేను ఏకీభవిస్తాను. ఏంటంటే ఒకటి, పాత జనరేషన్ యూలిప్స్కి వద్దు. సెకండ్, నీకు డిసిప్లిన్ ఉంది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అల్టిమేట్ ఉంది, నువ్వు టర్మ్ లైఫ్ మంచి టర్మ్ పాలసీ ఉంది, దెన్ వద్దు, యూలిప్ వద్దు. కాకపోతే ఏంటంటే మీరు రియాలిటీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి డిసిప్లిన్ లేదు, సేవింగ్స్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. మీరు చూసుకోవచ్చు సేవింగ్స్ రేట్ ఎట్లా పడిపోతుందో ఇండియాలో. ఇయర్ ఆన్ ఇయర్ సేవింగ్స్ రేట్ పడిపోయి క్రెడిట్ కార్డు యూసేజే కానీ డెట్ యూసేజ్, పర్సనల్ లోన్స్ ఎంత ఎక్కువగా వెళ్ళిపోతుందో. అలాంటప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్లలో ఉండరు. అదే ఇక్కడైతే ఏంటంటే నువ్వు 5-10 సంవత్సరాల కమిట్మెంట్ ఫ్యామిలీ కోసం నీ కోసం ఇస్తావు కాబట్టి కట్టే అవకాశం ఉంది. సో డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి అవసరం లేదని నేనే చెప్తాను. సో ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హూ వాంట్ కంపల్సరీ గోల్ కావాలి అండ్ లెస్ కాంప్లికేషన్ లైఫ్ ఉండాలి అంటే. అండ్ మోస్ట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మిస్ అయ్యాను, ఇక్కడ ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. 2.5 lakhs పర్ ఇయర్ నువ్వు కంట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫ్రీగా, నువ్వు డబ్బులు నీవు కట్టే కంట్రిబ్యూషన్ సంబంధించింది ఫ్రీగా విత్డ్రా చేయొచ్చు. ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండింది, ఇప్పుడు 2.5 lakh చేశారు పర్ ప్యాన్. సో నువ్వు 2.5 లక్షలు అటు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి పెట్టి ఒక 10 ఏళ్ళ తర్వాత విత్డ్రా చేస్తే వచ్చే అమౌంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాలి. బట్ యూలిప్లో కట్టాల్సిన అవసరం లేదనమాట. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొక విషయం కూడా స్పష్టంగా అడగాలి, అండ్ ఐఆర్డిఏ వైపు నుంచి రెగ్యులేషన్స్ అనేవి యూలిప్స్కి సంబంధించి ఏం చెప్తున్నాయి? ఐఆర్డిఏ వెరీ క్లియర్, మార్కెట్ కండిషన్ ఏది వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో కానీ అన్ని కంట్రోల్ చేసిందండి. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. లైక్ ఎట్లా మన ఆంఫీ కానీ సెబీ ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ అని కంట్రోల్ చేస్తుందో ఐఆర్డిఏ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంది. సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి. నువ్వు లాగిన్ చేసి చూస్తే నీ పాలసీ ఏంటో తెలుస్తుంది, ఏ దానికి ఎంత ఛార్జెస్ వెళ్ళిపోయాయో తెలుస్తుంది. సో అందరూ భయపడేది ఎస్ నిజమే, బట్ ఏంటంటే చాలామంది ఫస్ట్ సెకండ్ ఇయర్ చూసి భయపడతారు. బట్ ఇఫ్ యు సీ 6వ సంవత్సరం 7వ సంవత్సరం 8వ సంవత్సరం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ రిటర్న్స్ ఆర్ హయ్యర్ దాన్ అదర్ ఇన్వెస్ట్మెంట్, బికాస్ వాళ్ళు అక్కడ స్టిక్ అయి ఉన్నారు. మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో 3rd year 4th year 5th year విత్డ్రాల్ అయిపోతే మార్కెట్స్ కొంచెం డౌన్ అయిపోతాయి. ఇక్కడ అది ఉండదు, ఆ ఫియర్ ఉండదు. 18-20% 24% వచ్చిన నేను నా క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు 5 సంవత్సరాలు 5 లక్షలు కట్టేసి 85 లక్షలు 90 లక్షలు విత్డ్రా చేసిన క్లయింట్స్ కూడా ఉన్నారు యూలిప్లో. మార్కెట్స్ బాగుండి మంచి స్మాల్ క్యాప్ మంచి అలొకేషన్ కరెక్ట్గా పెట్టుకుంటే. అందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే అలొకేషన్ ఇంపార్టెంట్, స్విచ్ కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఫండ్ ఆప్షన్ కూడా మన చేతిలో ఉంటుంది. అది దట్స్ వేర్ వీ కమ్ ఇన్ టు పిక్చర్.
ఓన్లీ పాలసీయే కాదు, రెగ్యులర్గా ఏ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుందో స్విచ్ చేసుకోవడానికి కూడా మనం అవకాశం. సో అయితే యూలిప్స్కి సంబంధించి ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అనిల్ గారిని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? నంబర్ కింద ఉన్న నంబర్ కానీ చేయండి, నా వెబ్సైట్ ఉంది, అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, నా వెబ్సైట్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మాట్లాడితే కస్టమైజ్డ్ మీకు ఏం కావాలో మీకు అసలు అవసరమా లేదా, ఫస్ట్ థింగ్ యూలిప్ అన్న మీకు అవసరం లేకపోతే నేను అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఫైనాన్షియలీ డిసిప్లిన్ ఉంటే ఐ ఎంకరేజ్. వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మనకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, పిఎంఎస్లు ఉన్నాయి, ఏఎఫ్లు ఉన్నాయి, బికాస్ థ్యాంక్ఫుల్లీ నేను అన్నీ చేస్తాను కాబట్టి. సో అక్కడ అది బెటర్ ఉంటే అటువైపు పంపిస్తాను, కానీ ఫోర్స్డ్ మాత్రం ఎవరికి యూలిప్స్ మనం చేయము. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే స్ట్రక్చర్డ్ ప్లాన్ కావాలో, డిసిప్లిన్ కావాలో లైఫ్లో, వాళ్ళకు మాత్రమే ఇది ఇస్తాం. సో అండ్ కస్టమైజ్ చేసి సొల్యూషన్ చేసి ఇస్తాను. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్. ఒక ప్రోడక్ట్ అనేది ఎప్పుడు సెల్ చేయను నేను. ప్రోడక్ట్ ఈజ్ ద లాస్ట్ థింగ్. ఫస్ట్ థింగ్ కావాల్సింది వెదర్ ఈ ప్లాన్ నీకు సూట్ అవుతానే చెప్తాను. అందులో కూడా ఎంత అమౌంట్ ఏంటి, అందులో కూడా ఇప్పుడు ఏంటంటే కొన్ని కేసుల్లో ఓన్లీ సమ్ అష్యూర్డ్, ఓన్లీ వాల్యూ, ఫండ్ వాల్యూ వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సంపూర్ణ నివేష్ ప్లస్ అని ఉంది, అందులో కొంచెం పార్ట్ ఇన్కమ్ది కూడా వస్తుంది. అంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ నీ ఫండ్ వాల్యూ కూడా వచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి యూలిప్లో. సో అలాంటివి కూడా చేస్తాను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఆర్ డైరెక్టర్ ఆర్ ఎంప్లాయీ, దాన్ని బట్టి మనం స్ట్రక్చర్ చేస్తాం. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.